మా మమ్మీ డాక్టర్ శ్రీమతి పంకజ్ శ్రీనివాసన్ గారు, నేషనల్ సెక్రటరీ ఏఐఎస్డిసి యుఎన్హెచ్ఆర్ అండ్ మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ న్యూఢిల్లీ, సాదర స్వాగతం. శ్రీమతి అంజనీ కుమారి గారు, టీవీపీ సీనియర్ సూపరింటెండెంట్ సిఎస్సి కోడ్, సామాజికవేత్త, తెలంగాణ. వారంటే కూడా తెలియని వారు ఎవరు లేరు. రిటైర్ అయ్యి రీసెంట్గా హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. నా లాస్ట్ అసైన్మెంట్ తెలంగాణ అండ్ ఆంధ్ర సబ్ ఏరియాకి జనరల్ ఆఫీసర్ కమాండింగ్గా మేజర్ జనరల్ ర్యాంక్లో ఉన్నాను. ఇదంతా ఫైనలైజ్ అయింది. ఆ అమ్మాయి పేరెంట్స్ నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఎనీ రిలేటెడ్ రోల్ ఉంటే ఆ అమ్మాయికి నేను నా ఫిల్మ్లో అవకాశం కల్పిస్తున్నాను. అందుకని నేను మధ్యలో వచ్చి థ్యాంక్ యూ. చిరు, ఒకసారి వేదిక మీదకి రాయ. తెలంగాణ సరస్వతి పరిషత్ సుప్రీం హీరో అంటే నువ్వేనైనా రా. నెక్స్ట్ అవార్డు గ్రహీత గొట్టూరి మహతి గారు. తీస్తున్నా, అది న్యూస్ లిస్ట్ పంపిస్తాను మేడం. చిన్నారి మహతి, వీడియో ఫోటో మాయా డాన్స్ అకాడమీ. డాన్స్ నేర్చుకొని కూచిపూడి అకాడమీ కూడా నడిపిస్తున్నాను. నా దగ్గర ఒక 70 స్టూడెంట్స్ ఉన్నారు. ఈరోజు మా స్టూడెంట్ కూడా వచ్చారు పార్టిసిపేట్ చేయడానికి, మహతి అని. ఈరోజు మిమ్మల్ని అందరికీ డాన్స్ అనేది చూపిస్తాము. అండ్ దాని తర్వాత నేను ఫిట్నెస్ ట్రైనర్ కూడానండి. నా గోల్ ఏంటంటే మన ఇండియా ఇప్పుడు ఒబేసిటీలో అండ్ డయాబెటీస్ లో నెంబర్ 1 లోకి వచ్చేసింది. కానీ ఇది చాలా ఘోరం. ఈ రోజు ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనకి లేని అలవాట్లన్నీ అలవాటు చేసి వెళ్ళింది మనకి ఎవరు, బ్రిటిష్ వాళ్ళు. ఈ రోజు ఈ ఆగస్ట్ 15th రోజు ఇవన్నీ జరుగుతున్నాయంటే మనం ఒకప్పుడు మంచి అలవాట్లతో ఉన్న వాళ్ళము. ఆహారపు అలవాట్లు కానీ, పాలు తాగడం ఇట్లాంటివి ఉండేవి. మనకి టీ కాఫీలు అనేది మన సాంప్రదాయం కాదు. అలాంటివి లేకుండా మనందరము మన ఇండియాని గ్రీన్ ఇండియా, ఆరోగ్యకరమైన ఇండియా చేయాలనేదే నా లక్ష్యం. యాక్చువల్ గా శక్తివంతమైన కూడా వాళ్ళు అడిగితే తప్ప ఏమీ చేయకూడదు. మా బాధ్యత మన భారతదేశాన్ని రక్షించడం. బయట సరిహద్దుల నుంచి బయట శక్తులు మనలోనికి రాకుండా మనం ఎన్నుకున్న ప్రభుత్వంతో మన వ్యవస్థను మనం కాపాడుకుంటూ మనం ఏమేమి చేయాలనుకుంటున్నామో అవన్నీ ప్రశాంతంగా చేసుకోవడానికి ఎన్వైరన్మెంట్ సృష్టించడం. కానీ వయనాడులో వచ్చిన ఫ్లడ్స్ లాంటివి కానీ, ఉత్తరాఖండ్లో వచ్చిన ఫ్లడ్స్ లాంటివి కానీ, జమ్మూ కాశ్మీర్లో ఉండే తీవ్రవాదుల దాడులు కానీ, ఇది మన నార్త్ ఈస్ట్లో జరిగే అక్రమ దాడులకి, వీటికి లోకల్ గవర్నమెంట్ పిలిచినప్పుడు సహాయం అందించడానికి భారత సైన్యం, భారత వైమానిక దళం, నేవల్ దళం ఎప్పుడు సంసిద్ధంగా ఉంటాయి. ఈరోజు ప్రోగ్రామ్ గురించి చెప్పండి మేడం. స్టార్ట్ మేడం. అందరికీ నమస్కారం. నా పేరు మాయా శారద. నేను ఒక వెల్నెస్ కోచ్ అండి. హెల్త్ విషయంలో చాలా సపోర్ట్ చేస్తూ ఉంటాను. ఈ మన ఆగస్టు 15th దినోత్సవం సందర్భంగా మాకు ఇక్కడ అవార్డ్స్ ఇచ్చారు. నేను ఒక హెల్త్ కోచ్ని కాబట్టి నాకు ఇక్కడ ఇన్వైట్ చేశారు. చాలా హ్యాపీగా ఉంది. ఎవరైతే సార్ ఇన్వైట్ చేశారో ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈరోజు కనీసం కొంతమందికి నా మాటలతోటి హెల్త్ విషయంలో సపోర్ట్ చేశాను. ఆరోగ్యమే మహాభాగ్యం అనేది మనందరికీ తెలిసింది కదా. హెల్త్ ఈజ్ వెల్త్. అండ్ మనం లేట్ నైట్స్ డిన్నర్లు చేస్తూ మన హెల్త్ని పాడు చేసుకుంటున్నాం. అలా చేయకుండా హెల్తీగా అండ్ ఎర్లీగా మన భోజనం ముగించుకొని నైట్ టైంలో ఫుడ్ తినుకుంటూ మన ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. అండ్ మన ఇండియా ఒబేసిటీలో నెంబర్ 1లోకి వెళ్ళిపోయింది. డయాబెటీస్లో కూడా నెంబర్ 1కి వెళ్ళింది. మీరందరూ ఆహారపు అలవాట్లన్నీ మార్చుకుంటూ అండ్ ఫిజికల్ యాక్టివిటీ పెంచుకుంటూ అండ్ డైలీ వైజ్గా మంచి వాటర్ ఎట్లా తీసుకోవాలి, స్లీప్ ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎందుకంటే 24 అవర్స్లో ఒక 1 అవర్ మన హెల్త్ కోసం టైం ఇవ్వాలి మీరు అంతను. అలా అయితే మన ఇండియా గ్రీన్ ఇండియా అనుకుంటున్నాం కదా, అలాగే హెల్దీ ఇండియా చేద్దాము. డ్రగ్ ఫ్రీ లైఫ్కి వద్దాము. నా లక్ష్యం మెడిసిన్స్ ఫ్రీ లైఫ్.
మనమందరం సూపర్ మేడం. ఈ అవకాశం ఇచ్చిన వే ఆర్గనైజర్ వాళ్ళకి మీడియా ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నాను. సార్ పైడి అంకయ్య Yes, గారు కదా? యా సారీ. పైడి అంకయ్య గారికి అయితే చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఎందుకంటే ఇంతమంది కళాకారులు మనకి ఇంత మంచి కళలతో ఉన్నారా. ఒక ఆయన ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యి 6 months అవుతుంది, ఈరోజు వచ్చి డాన్స్ చేస్తూ సాంగ్ పాడాడు. అసలు నిజంగా గ్రేట్. అసలుకి ఇంతమందికి ఇన్స్పిరేషన్ ఇస్తున్నారు పైడిపల్లి అంకయ్య గారు. మీరు ఎప్పటికీ మాకు ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తూ మమ్మల్ని ఇన్వైట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మీరు ఇట్లానే ఒక 100 సంవత్సరాలు ఇట్లాంటి మంచి ఆర్గనైజేషన్లో ఉంటూ చాలా మందికి ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేడం థ్యాంక్ యూ సో మీ మచ్. క్యారియర్లో ఇప్పటివరకు ఎన్ని బహుమతులు అనుకొని ఉంటారు మీరు? ఎన్ని అవార్డ్స్ ఇప్పటివరకు మీరు సొంతం చేసుకున్నారు ఈ క్యారియర్లో? నేను యాక్చువల్గా కూచిపూడి కూడా నేర్చుకున్నాను. చాలా అవార్డ్స్ తీసుకున్నాను. ఓకే. హెల్త్ విషయంలో తీసుకున్నాను అండ్ ఫిట్నెస్లోనూ కూడా తీసుకున్నాను. నా స్టూడెంట్స్ని ఎంతో మందిని కళ్ళలో తీసుకెళ్తూ ముందరికి తీసుకెళ్తున్న ఆ విషయంలో కూడా తీసుకున్నాను. And దాంతో పాటు హౌస్ వైఫ్స్ ఉంటారు కదా చాలా మంది, వాళ్ళకి డాన్స్ చేయాలని ఎన్నో కళ్ళు ఉంటాయి, ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేయాలని. అలాంటి వాళ్ళు కూడా డాన్స్ నేర్పిస్తూ అవార్డ్స్ తీసుకున్నాను. దగ్గర 140 అవార్డ్స్ తీసుకున్నాను. సూపర్ వెరీ నైస్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు థ్యాంక్ యూ పైడిపల్లి అంకయ్య గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.